పన్నీర్ టిక్కా చూడబోతున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తాను మీకు నేను. ఇది చాలా టేస్టీగా, చాలా సింపుల్ అండి. చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలి. దీనికి ఇప్పుడు నేను పన్నీర్ తీసుకున్నాను, ఇంకా క్యాప్సికమ్, ఒక పెద్ద క్యాప్సికమ్, ఒక పెద్ద ఆనియన్ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇంకా పన్నీర్ కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, థిక్ పెరుగండి, వాటర్ అంతా డ్రైన్ చేసేసి పెట్టుకోవాలి, ఆయిల్, ఇంకా అన్ని స్పైసెస్ అండి, గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, శనగపిండి, కస్తూరి మేతి, ఇంకా ఇవన్నీ పాప్ స్టిక్స్, ఈ స్పైసెస్ మీకు పన్నీర్కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ గరం మసాలా నేను చాలా కొంచెం తీసుకున్నానండి, మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. తగినంత సాల్ట్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ స్పైసెస్ అన్నీ మనము కలుపుకుందాము. శనగపిండి ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఇలా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇంకా కర్డ్, కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ అండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఈ ముక్కల్లో వేసుకున్నాం. ఇక్కడ నేను క్యాప్సికమ్, ఆనియన్ అండ్ పన్నీర్ తీసుకున్నానండి. ఇంకా హైబ్రిడ్ టమాటో కూడా తీసుకుంటే బాగుంటుంది, కానీ ఇక్కడ మా ఇంట్లో ఎవరు నచ్చరు కనుక నేను ఇక్కడ తీసుకోవట్లేదు. మీకు ఇష్టమైతే మీరు అది ఆప్షనల్, టమాటో తీసుకోవచ్చు. 10 మినిట్స్ అయిన తర్వాత ఇలాగా మనము పాప్ స్టిక్స్కి చూడండి, పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్స్ ఇలాగా మనము స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఇలా పెనం మీద మనము ఆయిల్ వేసుకొని ఇవి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.